కనెక్షన్స్ ఎన్ని టైప్స్? 2 types, సిరీస్ అండ్ ప్యారలల్. మనకు సిరీస్ అంటే ఏంటిది, ప్యారలల్ అంటే ఏంటిది? సో మనం జనరల్గా డెకరేషన్ ల్యాంప్స్ చూస్తే చిన్న చిన్న బల్బ్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న బల్బ్స్ అనేటిది సిరీస్లో కనెక్ట్ చేసిరా, ప్యారలల్లో కనెక్ట్ చేసిరా అని అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇండస్ట్రియల్స్ కానీ, లోడ్ కన్జ్యూమర్స్ కానీ, హౌస్ హోల్డింగ్ అంటే అప్లయన్సెస్ కానీ, లైక్ ఒక హౌస్లో ఒక ఫ్యాన్, ఒక టీవీ, ఎవ్రీథింగ్, ఇవన్నీ ఏ కనెక్షన్లో కనెక్ట్ చేశారు? అర్థమవుతుందా? సిరీసా, ప్యారలలా? సో ఎందుకు ప్యారలల్? వై నాట్ ఇన్ సిరీస్? మరి అదెందుకు వై నాట్ ఇన్ ప్యారలల్? చూద్దాం. నౌ సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఏంటిది రిగార్డింగ్ సిరీస్. సో సిరీస్ ఈజ్ నథింగ్ బట్ సిరీస్ కనెక్షన్. సిరీస్ అంటే ఏంటిది? చాలామంది ఏం చెప్తారంటే దీని అవుట్పుట్ దీని ఇన్పుట్ కనెక్ట్ చేయాలి, దాని అవుట్పుట్ దీని ఇన్పుట్ అదంతా రాంగ్, మర్చిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, సిరీస్ ఈజ్ నథింగ్ బట్, నేను ఒక 2 బేసిక్గా నేను రెసిస్టర్స్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తున్నాను. సో వాట్ ఈస్ దిస్ అండి? రెసిస్టర్. సో 2 రెసిస్టర్స్ అనేటిది ఏ విధంగా కనెక్ట్ చేయబడింది? సిరీస్లో. సో హౌ, నువ్వు ఎట్లా చెప్తున్నావు సిరీస్ అని? సో దీస్ 2 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఎగ్జాక్ట్లీ ఇన్ సిరీస్ అని ఎట్లా చెప్తున్నావు? ఓకే, నౌ సి, నేను లెట్ us కన్సిడర్ దిస్ ఈస్ అ క్లోజ్డ్ పాత్ సర్క్యూట్. వీ అప్లైడ్ హియర్ సమ్ వోల్టేజ్, మనం క్లోజ్ చేసినాం. ఇమీడియట్లీ ఆఫ్టర్ క్లోజింగ్ ద సర్క్యూట్ ఇమీడియట్లీ సమ్ కరెంట్ ఈస్ పాసింగ్. ఎస్ ఆర్ నో? కరెంట్ పాస్ అవుతున్నప్పుడు రెసిస్టెన్స్ R1 గుండా ఎంత కరెంటు ఫ్లో అవుతుందో సేమ్ R2 గుండా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఈజ్ దర్ ఎనీ డివిజన్ ఆఫ్ కరెంట్? నో. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను సపోజ్ కరెంట్ వస్తుందండి, ఇట్లా కరెంట్ వచ్చింది, ఇంకొక ఇక్కడ పాత్ వచ్చింది, ఇట్లా పాత్ డివైడ్ అయింది. ఇక్కడ చూడండి సమ్ కరెంట్ ఐ వస్తుంది, సమ్ R1, R2, R3 అనుకుందాం. ఆఫ్టర్ కమింగ్ టు హియర్ ఇట్ డివైడ్ ఇంటూ 2 parts యాజ్ I1 or I2 ఇట్లా. కానీ ఇక్కడ ఈజ్ దర్ ఎనీ డివిజన్? నో, దేర్ ఈజ్ నో డివిజన్. సో ఎప్పుడైతే R1 గుండా R2 గుండా, అంటే ద కరెంట్ పాసింగ్ త్రూ R1 అండ్ R2 విల్ బి సేమ్. అంటే ఎప్పుడైతే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ గుండా సేమ్ కరెంట్ ఫ్లో అయితే ఐ కెన్ సే దట్ దోస్ ఎలిమెంట్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అంటే నేనేమంటున్నాను, నేను 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను ఆర్ 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను, సేమ్ కరెంట్ ఫ్లో అవుతుందా లేదా? సేమ్ కరెంట్ ఫ్లో అవుతుందా లేదా? ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఆఫ్ కరెంట్, డివిజన్ ఆఫ్ కరెంట్? నో, డివిజన్ ఆఫ్ కరెంట్ లేదు కాబట్టి ఐ కెన్ సే దట్ సిరీస్ కనెక్షన్. సిరీస్లో కరెంట్ అనేది కాన్స్టెంట్, అంటే సేమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. బట్ వోల్టేజ్ అనేది చేంజ్ అవ్వచ్చు, చేంజ్ అవ్వకపోవచ్చు, డిపెండ్స్ ఆన్ ద వాల్యూస్ ఆఫ్ రెసిస్టెన్స్. బట్ మనకి ఇది ఎక్కువ ఇంపార్టెంట్ కాదు. కానీ ప్రైమరీ థింగ్ ఏంటిది? కరెంట్ ఈజ్ సేమ్. ఎస్ ఆర్ నో? నౌ సి ప్యారలల్ కనెక్షన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్యారలల్? Parallel is nothing but parallel. Let us consider నేను 2 ఎలిమెంట్స్ తీసుకున్నా, రెసిస్టర్ సేమ్ R1, R2, సమ్ నేను ఇక్కడ వోల్టేజ్ సోర్స్ అప్లై చేశాను. వాట్ ఈస్ దిస్? వోల్టేజ్. సో నేను ఏదైతే వోల్టేజ్ ఇక్కడ అప్లై చేసినావు, ఈజ్ దర్ ఎనీ బ్రాంచ్? నో. సేమ్ నోడ్, ఇక్కడ ఎలిమెంట్ ఉందా? లైక్ దిస్? నో ఎలిమెంట్. సో ఎలిమెంట్ లేదు కాబట్టి ఆల్ దీస్ ఆర్ కనెక్టెడ్ ఎట్ సేమ్ నోడ్ అనొచ్చా? లైక్ దిస్ చూడండి, ఎట్లా? లైక్ దిస్ ఈజ్ వోల్టేజ్ సోర్స్, ఎస్ ఆర్ నో? దిస్ ఈజ్ రెసిస్టర్, అంటే ఆల్ దీస్ 3 ఆర్ కనెక్టెడ్ టుగెదర్ ఎట్ ఎ సింగిల్ నోడ్. ఎస్ ఆర్ నో? R1, R2. అంటే నేను దీని బ్రాంచ్ లెక్కలు తీసుకోకండి, ఏదన్నా ప్యాసివ్ ఎలిమెంట్ కానీ యాక్టివ్ ఎలిమెంట్ ఉంటే అప్పుడు మనం డిసైడ్ చేయొచ్చు. దేర్ ఈజ్ నో యాక్టివ్ ఎలిమెంట్, ప్యాసివ్ ఎలిమెంట్. సో డెఫినెట్లీ వీ కెన్ సే దట్ ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉందో సేమ్ వోల్టేజ్ విల్ బి అప్లైడ్ అక్రాస్ దిస్ ఎలిమెంట్, అండ్ సేమ్ వోల్టేజ్ విల్ బి అప్లైడ్ అక్రాస్ దిస్ ఎలిమెంట్. అంటే ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఆఫ్ వోల్టేజ్? నో. అంటే వోల్టేజ్ ఈజ్ కాన్స్టెంట్. ఎక్కడ? ప్యారలల్ కనెక్షన్లో. దిస్ ఈజ్ ప్రైమరీ థింగ్. కరెంట్ డిపెండ్స్ అండి అగైన్ బేస్డ్ ఆన్ ద వాల్యూస్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటర్. బట్ మనకి ఇక్కడ థింగ్ ఏంటిది? ప్యారలల్లో ఏం కాన్స్టెంట్ ఉంటుంది, ఏం సేమ్ ఉంటుంది? ఓకే, సిరీస్లో ఏం సేమ్ ఉంటుంది? కరెంట్. ప్యారలల్లో ఏం సేమ్ ఉంటుంది? వోల్టేజ్. డైరెక్ట్ క్వశ్చన్. సో ఒక ప్యారలల్ కనెక్షన్లో వాడు ఏం అడుగుతాడు? ఒక ప్యారలల్ కనెక్షన్ ఇచ్చాను, ఇక్కడ V = 100 volts అన్నాడు. వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ 2? 100 volts. దట్ ఈస్ వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ R1? ఏంటిది? 100 volts. మళ్ళీ డౌట్ రావద్దు, సార్ ఇక్కడ 100 వోల్టేజ్, ఇక్కడ 100 వోల్టేజ్, ఇక్కడ 300 వోల్టేజ్ అవుతుంది కానీ దట్ ఈస్ రాంగ్. నేను ఏమంటున్నాను, మళ్ళీ అడిషన్ ఆఫ్ వోల్టేజెస్, అడిషన్ ఆఫ్ కరెంట్స్ మళ్ళీ మనం లేటర్ వి విల్ సీ. ఓకే, ఇప్పుడు సిరీస్ కనెక్షన్,
ప్యారలల్ కనెక్షన్లో రెసిస్టర్స్ అనేటిది ఈక్వలెంట్ రెసిస్టర్స్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం. నౌ సి నేను ఒక 2 రెసిస్టర్స్ అనేటిది తీసుకోవడం జరిగింది. నౌ బై లుకింగ్ ఎట్ ద సర్క్యూట్ వీ కెన్ సే దట్ ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఎస్ ఆర్ నో? బట్ ఇఫ్ ఇట్ ఈస్ టెర్మినల్ ఏ, ఇఫ్ ఇట్ ఈస్ టెర్మినల్ బి, క్వశ్చన్ ఏంది? ఆర్ ఏ బి ఈక్వల్ టు ఎంత? బట్ సి వాట్ ఈస్ ద ఆర్ బి ఏ, అర్థమవుతుందా? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఆర్ఏబి విల్ బీ ఈక్వల్ టు ఆర్బిఈ అనుకుంటారు. బట్ ఈ కేసులో నాకు ఆర్ఏబి విల్ బీ ఈక్వల్ టు ఆర్బిఈ వస్తుంది. బట్ ఫ్యూ కేసెస్ ఐ విల్ ప్రూవ్ ఇట్. ఫ్యూ కేసెస్లో ఆర్ఏబి ఈక్వల్ టు ఆర్ఏబి నాట్ ఈక్వల్ టు ఆర్బిఏ. సార్ మరి ఆర్ఏబిని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్బిఏ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? See, first of all, what is the terminal suffix lo? This is R suffix A. What is the first terminal? B. And definitely first terminal daggara current start avvali, next terminal daggara current end avvali. Are you understanding? What is the first terminal? A. Ante terminal A daggara current start avvali, current B daggara close avvali. Ante circuit will be like this. Ante endi? This is terminal A, this is terminal B. Are you understanding? Ante current anedi ఇట్లా ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బి దగ్గర క్లోజ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఏంటిది? ఆర్ఏబి. డోంట్ టెల్ దట్ ఆర్బిఏ. సో నేను ఇప్పుడు కరెంటు ఏ నుండి స్టార్ట్ అవుతుంది. కరెంటు ఏ నుండి స్టార్ట్ అయినప్పుడు ఎక్కడన్నా డివిజన్ ఎగ్జిస్ట్ అవుతుందా కరెంటుకి? నో. ఏ నుంచి బికి వచ్చేంత వరకు ఏమన్నా కరెంటు డివిజన్ వస్తుందా? నో, నాట్ ఎట్ ఆల్. అంటే సిరీస్ కనెక్షన్ కాబట్టి ఆర్ఏబి విల్ బి ఈక్వల్ టు సిరీస్ కనెక్షన్లో జస్ట్ సమ్ చేయడమే. R1 ప్లస్ R2 ఎన్ని రెసిస్టర్లు ఉంటే అన్ని సమ్ చేయడమే. సపోజ్ ఎన్ రెసిస్టర్స్ నేను కనెక్ట్ చేశాను. ఆర్ఏబి విల్ బి ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ డాష్ 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 ప్లస్ RN. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఇది ఇచ్చాను. వాట్ ఈస్ దిస్? సి దిస్ ఈజ్ 10 ohm, దిస్ ఈజ్ 5 ohm, this is also 5 ohm. Basic question. Terminal X, terminal Y. But what is my question? R suffix X Y. This is a question. But నేను ఏమంటున్నాను, what is the value of R X Y? First of all look at terminal X. Where is terminal X? Current ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? X దగ్గర. Is there any division of current? No, there is no division of current. So definitely we can say that these 3 resistors are exactly connected in series. So what is the equivalent resistance in series? Sum of all the resistor. అంటే 10 plus 5 plus 5 ఏంటిది? 20 ohm. So 10 plus 5 plus 5 equal to 20 ohm. కొందరు ఏం చేస్తారంటే ఇది కిందికి వచ్చింది, ఇది ఇన్పుట్ గ్రౌండ్ కనెక్ట్ చేసామా, అవుట్ గ్రౌండ్ కనెక్ట్ చేసామా, ఇలాంటివి చేయకండి ప్లీజ్. చాలామంది స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇది కిందికి వచ్చింది కదా సార్, ఇక్కడ నుంచి కరెంట్ ఇది స్ట్రైట్గా పోతుంది, మళ్ళీ డౌన్ వచ్చింది, సంథింగ్ డివిజన్ ఎగ్జిస్ట్. డోంట్ టెల్ దట్. నేను ఏమంటున్నాను, వేర్ ఈజ్ ద టెర్మినల్ ఎక్స్, వేర్ ఈజ్ ద టెర్మినల్ వై? కరెంట్ ఎక్స్ నుండి వైకి ట్రావెల్ అయ్యేటప్పుడు ఎక్కడైనా కరెంట్ డివిజన్ ఎగ్జిస్ట్ అవుతుందా? ఇఫ్ ఇట్ ఈస్ డివిజన్ దెన్ వీ కెన్ సే దట్ ప్యారలల్ కనెక్షన్. నౌ సీ సపోజ్ నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తానండి. దిస్ ఈజ్ A, this is B. What is RAB? Now see, this is 100 ohm, this is 50 ohm, this is 50 ohm, this is 200 ohm, this is 50 ohm. What is answer? 100. అన్ని సిరీస్లో కనెక్ట్ చేయబడిందా లేదా? ఎస్. వైల్ మూవింగ్ పాయింట్ ఏ నుంచి బికి no division of current. 100 plus 200 300 plus 50 50 100 enta 400 plus 50 450. Now see, this is beautiful question andi. Now see, this is something PQ. My question, R PQ equal to dash. నేను ఇక్కడ చూడండి something. So what is this? What is this? Series connection. What is this value? 2. Good. Very good understanding. What is this? But what is the meaning of this question? What is the meaning of this one? Resistance. But what are the values? Siemens. The values which are in Siemens. But what is my question? Resistance. So either convert this RPQ into Siemens, otherwise convert these values into
రెసిస్టెన్స్ ఏదన్నా ఒకటి చూస్ చేసుకోండి. నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఐ థింక్ వీఆర్ వెరీ గుడ్ ఎట్ కన్వర్టింగ్ రెసిస్టెన్స్ ఆర్ క్యాలిక్యులేటింగ్ రెసిస్టెన్స్. నేను ఏం చేస్తా, ఈ రెసిస్టెన్స్ని ఎందులో కన్వర్ట్ చేస్తాను, ఐ మీన్ ఈ కండక్టెన్స్ని నేను ఎందులో కన్వర్ట్ చేస్తాను, రెసిస్టెన్స్. అంటే నాకు ఇది కండక్టెన్స్ అంటే రెసిస్టెన్స్ ఈక్వల్ టు 1/G అనొచ్చా లేదా? సో నాకు రెసిస్టెన్స్లో కన్వర్ట్ చేసుకుంటే నాకు ఈజీగా క్యాలిక్యులేషన్ అయిపోతుంది. అప్పుడు రెండు రెసిస్టర్లు సిరీస్లో వస్తాయి. అదర్వైజ్ మళ్ళీ మీరు ఒక డిఫరెంట్ ఫార్ములా కనుక్కోవడం కంటే అంత వేస్ట్. సో వాట్ ఇస్ దిస్ 1/2? ఎస్ ఆర్ నో? డైరెక్ట్ రాస్తున్నా. వాట్ ఇస్ దిస్ 1/5? 1/2 ohm, 1/5 ohm. Now this total circuit, what is this PQ? Now RPQ will be equal to, ఇప్పుడు రెసిస్టెన్స్ సర్క్యూటే కదా, సమ్ ఆఫ్ సిరీస్ కాబట్టి 1/2 ప్లస్ 1/5. వాట్ ఈస్ ద ఎల్సిఎం? 10. 5 ప్లస్ 2 7/10 ohm. ఓకే. ఒకవేళ సీమెన్స్ పీక్యూ అడిగితే రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. 1/రెసిస్టెన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ 10/7 సీమెన్స్. ఓకే, క్లియర్. నెక్స్ట్ ప్యారలల్ కనెక్షన్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎట్లా ప్యారలల్ కనెక్షన్స్ కనెక్ట్ చేయబడింది. ప్యారలల్ కనెక్షన్ అని ఎప్పుడు చెప్తాం? వోల్టేజ్ కాన్స్టెంట్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ప్యారలల్. నౌ సీ, నేను ఇప్పుడు బేసిక్గా రెండు రెసిస్టర్లు తీసుకుందాం. వాట్ ఈస్ దిస్ R1, వాట్ ఈస్ దిస్ R2. ఎగ్జామ్లో టెర్మినల్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇట్లా అడుగుతాడు, వాట్ ఈజ్ ద ఆర్ ఈక్వలెంట్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈజ్ ద ఆర్ ఈక్వలెంట్ అంటే అప్పుడు మీకు డౌట్, సార్ మరి ఎక్కడ నుండి కరెంట్ స్టార్ట్ చేయాలి? టేక్ ఫ్రమ్ హియర్, సింప్లీ వాడు మెన్షన్ చేయకుండా ఇక్కడ నుండి తీసుకోండి. ఓన్లీ ఆర్ ఈక్వలెంట్ ఏంటిది, ఆర్ ఈక్వలెంట్ ఏంటి అని అన్నాడు. అంటే కరెంట్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది? ఇక్కడ నుండి. డెఫినెట్లీ వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ ప్యారలల్ కనెక్షన్. సో ప్యారలల్ కనెక్షన్లో రెసిస్టెన్స్ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 1/R equivalent will be equal to sum of reciprocal of this resistance, reciprocal of this resistance. అంటే 1/R1 plus 1/R2. Yes or no? Now tell me, 1/R equal to, what is the LCM? R1. Please respond me. This is R2, this is ఏంటిది R1 plus R2. Now tell me, నేను క్రాస్ మల్టిప్లికేషన్ లేదంటే రెసిప్రోకల్ తీసుకుంటే నౌ ఆర్ ఈక్వలెంట్ విల్ బి ఈక్వల్ టు R1 R2 R1 ప్లస్ R1 ప్లస్ R2 ఓమ్ అని చెప్పొచ్చా? ఎస్ ఆర్ నో? నౌ సీ కన్క్లూజన్ చెప్తాను. అగైన్ లెట్ us కన్సిడర్ 3 రెసిస్టర్స్. వాట్ ఇస్ దిస్ R1, R2, R3. ఎగ్జాంపుల్ ఎట్లా వేయాలి అని నేను చెప్తాను, బై హార్ట్ చేయొద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/R equivalent equal to 1/R1, 1/R2, 1/R3. Yes or no? What is this? R equivalent. Okay. 1/R equivalent equal to, what is LCM? Yes. Now tell me. ఇక్కడ ఏమొస్తుంది? R2, R3. ఇక్కడ ఏమొస్తుంది? R1, R3. ఇక్కడ ఏమొస్తుంది? R1, R2. అంటే R1, R2 ప్లస్ R2, R3 ప్లస్ R1, R. ఓకే. R1, R2 plus R2, R3 plus R3, R1. Clear? Ohms. కానీ ohms కాదు, మళ్ళీ R equivalent. R equivalent will be equal to R1, R2, R3 by R1, R2 plus R2, R3 plus R3, R1. What are the units? Ohms. Now see, conclusion will be like this. Every time procedure అవసరం లేదు. Every time procedure అవసరం లేదు. జస్ట్ ఎట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. How many branches are there? 2. Okay. R1 multiplication. Take multiplication of these resistors. R1, R2. R1, R2, R3. How many resistors are there? R1, R2, R3. Yes. Multiplication of these two things. Multiplication of these 3 resistors. Okay. Now see. R1 plus R2. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? R1, R2. 2 బ్రాంచెస్ ఉన్నాయా? అంటే సమ్ టర్మ్స్ అనేటిది నాకు 2 రావాలి. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? 1 2 3. సమ్ టర్మ్స్ 1 2 3 వచ్చినాయా లేదా? ఎస్. నేనేం చేస్తాను, నాకు సమ్ టర్మ్స్ 2 అంటే R1 ప్లస్ R2. ఎస్ ఆర్ నో? ఎవ్రీ టైం ఒకటి వదిలేసండి, ఇది వదిలేసండి, R1 R2, నెక్స్ట్ R2 R3, నెక్స్ట్ ఇది వదిలేసండి, R3 R1. క్లియర్? సో ఎవ్రీ టైం మనకి ఎన్ని బ్రాంచెస్ వస్తున్నాయి? 3 బ్రాంచెస్. ఒకటి వదిలేయండి, R1 R2, నెక్స్ట్ R2 R3, నెక్స్ట్ R3 R1. సో అట్లా చూసుకుంటే మనకు R1 R2 ప్లస్ R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1. బట్ మనం న్యూమరికల్స్ ఇచ్చినప్పుడు ఎట్లా చేస్తామని నేను చెప్తాను. నౌ వీ విల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. వాట్ ఈజ్ R ఈక్వలెంట్? ఇఫ్ ఇట్ ఈజ్ R ఓమ్, ప్లీజ్ ఎవ్రీ టైమ్ యూనిట్స్ పైన ఫోకస్ చేయండి.
వెదర్ యూనిట్స్ ఆర్ గివెన్ యూనిట్స్ ఆర్ ఓమ్స్ ఆర్ మో ఆర్ సీమెన్స్ ఇవి చెక్ చేయండి. ఓకే, నేనేమన్నాను ఆర్ ఓమ్ డెఫినెట్లీ వీ కెన్ సే దట్ దీస్ రెసిస్టర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఎస్ ఆర్ నో? అంటే నేను ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఏంటిది, రెండు మల్టిప్లై చేయండి అన్నాను. ఆర్ ఇంటూ ఆర్ బై ఆర్ ప్లస్ ఆర్ అంటే ఏంటిది, R into R by 2R. RR gets cancelled. Finally, we found ఏంటి the answer R by 2 ohm. Yes or no? Now see, నేను ఏమంటున్నాను, రెండు సిమిలర్ వాల్యూస్ తీసుకున్నప్పుడు రెండు సేమ్ వాల్యూ ఆఫ్ రెసిస్టర్ ఆర్ ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, ద రిజల్టెంట్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద రెసిస్టెన్స్. క్లియర్? ఇది కన్క్లూజన్ నెంబర్ 1. అండ్ సి, నేను సపోజ్ 3 రెసిస్టెన్స్ తీసుకున్నా. లెట్ us కన్సిడర్ R1, R2, R3 అంటే ఏంటిది, సిమిలర్ వాల్యూ ఆఫ్ రెసిస్టర్ R. ఓకే, R1, R2, R3 ఈక్వల్ టు R. ఇప్పుడు ఏంటిది R. ఎస్ ఆర్ నో? మీరు R³ అని రాయకుండా R ఇంటూ R అని రాయండి. R ఇంటూ R ప్లస్ R ఇంటూ R ప్లస్ R ఇంటూ R, దిస్ విల్ బి ఈక్వల్ టు R ఇంటూ R. ఇగో 1 time RR 1 time RR 1 అంటే 3 times RR అనొచ్చా? R స్క్వేర్ గెట్స్ క్యాన్సల్. ఫైనల్లీ వీ ఫౌండ్ ద ఆన్సర్ ఏంటిది, R by 3 ohm. అంటే ఎన్ని రెసిస్టర్స్ కనెక్ట్ చేసినా 3, అంటే టోటల్ రెసిస్టెన్స్ ఎంత, R by 3. ఎన్ని రెసిస్టెన్స్ కనెక్ట్ చేసినా 2 రెసిస్టెన్స్, టోటల్ రెసిస్టెన్స్ ఏంది. స్టార్ట్ చేద్దామా? ఓకే, let us consider 3 branches నేను ఇస్తున్నాను. What is this? 20 ohm. What is this? 20 ohm. What is this? 10 ohm. All 3 resistors are exactly connected in parallel. Yes or no? All are connected in parallel. But smart approach ఏంటంటే, మనం జనరల్ కన్వెన్షనల్ మెథడ్ ఏంది, 1/R ఈక్వల్ టు 1/10 ప్లస్ 1/20 ప్లస్ 1/20. ఓకే, ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంది, 10 into 20 into 20 by 10 into 20 plus 20 into 20 plus 20 into 10. అవసరం లేదు. ఓకేనా? ఇది సెకండ్ మెథడ్. బట్ థర్డ్ మెథడ్, ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ ఎలిమినేటెడ్. ఓకేనా? మనకు అవసరం లేదు. ఆల్ మెథడ్స్ ఆర్ గివింగ్ సేమ్ ఆన్సర్, ఇవి అవసరం లేదు. బట్ థర్డ్ మెథడ్ ఏంది, నేనేమన్నాను, ఈ రెండు రెసిస్టర్లు ఏవైతే 2 రెసిస్టర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అంటే ఏంటిది, సేమ్ వాల్యూ రెసిస్టర్స్ ఎగ్జాక్ట్లీ కనెక్ట్ అయి ఉన్నాయి అనుకో ప్యారలల్. వాట్ ఈస్ దిస్ రిజల్టెంట్, 5 ohm. సో by looking at the circuit I can say that 2 resistors are having similar value. అంటే ఈ రెసిస్టర్స్ అనేది సిమిలర్ వాల్యూవా కదా, అంటే సేమ్ వాల్యూవా కదా. సో వాట్ ఈస్ మై ఇంటెన్షన్, బై లుకింగ్ ఎట్ దిస్ సర్క్యూట్ అంటే నేను ఐఎమ్ సర్చింగ్ ఫర్ సిమిలర్ వాల్యూ ఆఫ్ రెసిస్టర్స్. సో ఇది 20 ohm, ఇది 20 ohm. దిస్ టోటల్ సర్క్యూట్ ఈజ్ సింప్లీ రీప్లేస్డ్ విత్, ఇప్పుడు నేను ఇంతకుముందు ఏమన్నా, దిస్ ఈజ్ రీప్లేస్డ్ విత్ లైక్ దిస్ 5 ohm అనొచ్చా లేదా? ఎస్ ఆర్ నో? ద ఆర్ ఈక్వలెంట్ విల్ బి ఈక్వల్ టు 5 ohm. ఈ ప్యారలల్ రెసిస్టెన్స్ అనేది సింప్లీ నేను రీప్లేస్ చేస్తున్నా. వాట్ ఈస్ దిస్ వాల్యూ, ప్లీజ్ టెల్ మీ. 10 ohm. ఎస్ ఆర్ నో? వాట్ ఈస్ దిస్ వాల్యూ, 10 ohm. మీకు కంఫర్ట్గానే ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ ఈజీగానే ఉంటాయి. అగైన్ మనం ఏం సేమ్ వాల్యూ రెసిస్టర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కదా. అగైన్ వీ కెన్ సే దట్ 10 ohm. వాట్ ఈస్ ద వాల్యూ, 5 ohm. ఎస్ ఆర్ నో? దట్స్ ఇట్. ఏమైనా డిఫికల్ట్ ఉందా? నో. నౌ సీ అనదర్ క్వశ్చన్. వెయిట్ నేను ఇస్తాను. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఇస్తాను, చూడండి. దీంట్లో మీరేం వరి కావాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ 20 ohm, దిస్ ఈజ్ 20 ohm, దిస్ ఈజ్ 10 ohm. సేమ్ క్వశ్చన్ చూడండి. ఇది ఇవన్నీ ప్యారలల్లో కనెక్ట్ చేయబడిందా లేదా? ఆల్ 3 రెసిస్టర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. బట్ సి, నాకు 20 పక్కన 20 లేదు, 20 పక్కన 10 ఉంది. ఇది ఎట్లా? అవసరం లేదు. చలో బ్రింగ్ వన్ సైడ్, 20s ఆర్ బ్రింగింగ్ వన్ సైడ్ అండ్ 10 నేను ఒక వన్ సైడ్ తీసుకో. 20 ohm. ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ క్యాలిక్యులేషన్ నీకు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఇది చేయాల్సిన అవసరం లేదు. సో సింప్లీ ఐ కెన్ సే దట్ 20 ohm ఆర్ ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ద రెసిస్టెన్స్ విల్ బి ఈక్వల్ టు 10 ohm. అగైన్ దిస్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ విల్ బి 10 ohm విచ్ ఈస్ కనెక్టెడ్ ఏంటిది, ప్యారలల్ విత్ 10 ohm. ఎస్ ఆర్ నో? వాట్ ఈస్ దిస్, 20 ohm. What is this, 20 ohm. What is this, 10 ohm. Now tell me what is this value, 10 ohm. Now tell me what is this value, 10 ohm. Again 10 ohm, same value of resistors are connected in parallel. And 10 ohm equal to enta
5 ohm. అంటే క్వశ్చన్ ఇట్లిచ్చిన బట్ సిమిలర్ నోడ్, ఐ మీన్ సేమ్ నోడ్ దగ్గర అన్ని బ్రాంచెస్ అనేది కనెక్ట్ చేస్తున్నామా లేదా? సో 20 ohm ఇటు ఇచ్చిన, 20 ohm ఇటు ఇచ్చిన, 10 ohm ఇటు ఇచ్చిన, దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ నేను రెసిస్టర్ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తా, ఆ కేసు ఏందో చూద్దాం. వి కంప్లీటెడ్ డైరెక్ట్ ప్యారలల్ కనెక్షన్. నౌ వీఆర్ గోయింగ్ టు సీ కాంబినేషన్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్. సిరీస్ అండ్ ప్యారలల్ వచ్చినప్పుడు ఎట్లా చేస్తాం చూడండి. క్వశ్చన్ చూడగానే వెదర్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఆర్ ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అని మనం చెప్పాలి. బట్ కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఎట్లా వేయాలి, అది ఇంట్రెస్టింగ్. చూడండి, ఇప్పుడు నేను ఒక కాంబినేషన్ ఇస్తాను. దిస్ ఈజ్ ఇవి ఎంసీక్యూ లెక్కల్ని ట్రీట్ చేస్తున్నాను నేను. క్వశ్చన్ నెంబర్ 1 ఎంసీక్యూ. వాట్ ఈస్ దిస్? 10 ohm. What is this? 5 ohm. What is this? 20 ohm. 20 ohm. మీకు కన్వీనియంట్గానే వస్తాయి క్వశ్చన్స్, దేర్ ఈస్ నో డౌట్. ఇప్పుడు ఆర్పిక్యూ ఎంత? ఇఫ్ ఇట్ ఈస్ పి టెర్మినల్, ఇఫ్ ఇట్ ఈస్ క్యూ టెర్మినల్, వాట్ ఈస్ ఆర్పిక్యూ? వేర్ ఈస్ ద టెర్మినల్ పి? హియర్. వేర్ ఈస్ ద టెర్మినల్ క్యూ? హియర్. కరెంట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? అట్ టెర్మినల్ పి. కరెంట్ ఎక్కడ ఎండ్ అవ్వాలి? టెర్మినల్ క్యూ. అంటే నేను కరెంట్ ఇట్లా స్లోగా స్టార్ట్ అవుతుంది. సో సమ్ కరెంట్ అనుకుందాం. అంటే కరెంట్ సేమ్ కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ 10 ohm and 5 ohm. Yes or no? Yes. Now see, after coming to here, the current is dividing into 2 parts as I1 or I2 ఏదన్నా అనుకోండి మీరు. బట్ ఎక్కడైతే కరెంట్, సపోజ్ నా ఇక్కడ మై అజంప్షన్ సంథింగ్ 10 ఆంపియర్ అనుకుందాం, ఇక్కడ 5 ఆంపియర్ అనుకుందాం. అకార్డింగ్ టు కేసీఎల్, మనం ఇంకా కేసీఎల్ అనేది మనం ఇంకా డిస్కస్ చేయలేదు, దానికి వద్దాం. ఈ సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ విల్ బీ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్ ఎట్ ఏ నోడ్. అంటే ఒక నోడ్ దగ్గర ఎంటరింగ్ కరెంట్స్ అనేటిది అదే నోడ్ దగ్గర ఏ కరెంట్స్ అయితే లీవ్ అవుతున్నాయో వాటికి సమానం. అంటే నేనేమంటున్నా, ఇది 10, ఇది 5, 2 పైప్స్ ఉన్నాయండి. ఒక పైప్ నుండి వాటర్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయింది. వాట్ ఈస్ దీస్? నా ఇక్కడ 20 లీటర్ వస్తుంది, ఇక్కడ 5 లీటర్ పోయింది, ఇక్కడ ఎంత వస్తుంది? 15 లీటర్. సేమ్ అంతే కదా. ఈ నోడ్ దగ్గర నాకు 2 పార్ట్సా 3 పార్ట్సా డివైడ్ అవుతుంది. అంటే సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ విల్ బీ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లీవింగ్ ద కరెంట్స్ ఎట్ ద సేమ్ నోడ్. అర్థమైనా? దట్ ఈస్ కేసీఎల్. మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. సో ఇది 10 ఆంపియర్, ఇది 5 ఆంపియర్. వాట్ ఈస్ ద టోటల్ వాల్యూ? 15 ఆంపియర్. సో ఈ వాల్యూస్ ఎట్లా వచ్చినాయని అడగండి. నేను మై అజంప్షన్, ఇంకా మనకి ఇక్కడ సోర్స్ లేదు, ఏం లేదు, మనం తర్వాత చూద్దాం. జస్ట్ మై అజంప్షన్ టు అండర్స్టాండ్. నేను ఏం చేస్తున్నా, ఈ 15 ఆంపియర్ కరెంట్ ఎక్కడైతే డివైడ్ అయిందో మళ్ళీ ఈ బ్రాంచెస్ గుండా ప్రయాణించి మళ్ళీ ఎక్కడైతే సేమ్ కరెంట్ వస్తుందో అక్కడ వరకు ఉన్న బ్రాంచెస్ అనేటిది ప్యారలల్లో కనెక్ట్ చేయబడింది అంటాను. ఎస్ ఆర్ నో? బేసికలీ వాట్ ఈస్ ద కరెంట్? 15 ఆంపియర్. ఎట్లా డివైడ్ అయింది? యాజ్ 10 ఆంపియర్ అండ్ 5 ఆంపియర్. వాట్ ఈస్ ద అంటే మొత్తం కరెంట్ ఎప్పుడు వస్తుంది? ఈ నోడును దాటిన తర్వాత మళ్ళీ 15 ఆంపియర్ వస్తుందా లేదా? అంటే ఈ నోడు నుండి ఈ నోడుకి కనెక్ట్ చేసిన బ్రాంచెస్ అన్ని ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఆర్ యూ అండర్స్టాండింగ్? అంటే కరెంట్ టోటల్ ఎంత కరెంట్ అయితే డివైడ్ అయ్యి, ఏ నోడు దగ్గర అయితే కరెంటు డివైడ్ అయ్యి మళ్ళీ టోటల్ కరెంట్ ఏ నోడ్ దగ్గర వస్తుందో ఆ నోడ్కి ఈ నోడ్కి మధ్యలో ఉన్న బ్రాంచెస్ అన్నిటిని ప్యారలల్ బ్రాంచెస్ అంటాం. ఈజ్ ఇట్ క్లియర్? నౌ సీ, ఇప్పుడు నేను డైరెక్ట్లీ వీ కెన్ సే దట్ దీస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అంటే సిరీస్లో వాట్ ఈస్ ద ఈక్వలెంట్? 10 + 5 ఈజ్ నథింగ్ బట్ 15. అంటే దిస్ ఈజ్ 15 ohm. మీరు సపరేట్గా 10 + 5 15 ohm ఇవన్నీ ఇవ్వద్దు ప్లీజ్, టైం అయిపోద్ది. వాట్ ఈస్ దిస్? ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఎందుకంటే టోటల్ కరెంట్ ఎక్కడైతే డివైడ్ అయిందో మళ్ళీ టోటల్ కరెంట్ లీవ్ అయ్యేంత వరకు ఉన్న బ్రాంచెస్ రెండు, ఆ బ్రాంచెస్ ఆర్ ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. 20 + 20 ఎంత అండి? 10. ఓకే, గుడ్. దిస్ ఈజ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్. దిస్ ఈజ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్. దీన్ని ఎట్లా కనెక్ట్ చేయాలనేది కూడా డౌటే. సో చూడండి, వాట్ ఈస్ దిస్? 10 ohm. అంటే ఈ సర్క్యూట్ మొత్తం అనేది అంటే సేమ్ కరెంట్ అనేది పాస్ అవుతుందా లేదా? 15 ఆంపియర్. ఆఫ్టర్ దీస్ ఇక్కడ నాకు 15 ఆంపియర్ వస్తుంది, ఇక్కడ కూడా 15 ఆంపియర్ వస్తుందా లేదా? సో దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే దట్ దీస్ 2 resistors are exactly connected in series. What is this? 10 ohm. Now can you able to solve the question or not? Now see, 15 + 10 ఎంత? 25 ohm. Yes or no? Next, question number 2. Question number 2. మీ క్వశ్చన్ అనేది చాలా కన్వీనియంట్ ఉంటుంది. మీరు వే ఆఫ్ వ్యూ అంటే మీరు ఎట్లా చూస్తున్నారు, ఆ విజన్ ఏంటిది అనేది ఇంపార్టెంట్. లెట్ us కన్సిడర్ టెర్మినల్ ఏ, టెర్మినల్ బి. వాట్ ఈస్ ద ఆర్ ఏ బి? దిస్ ఈజ్ మై క్వశ్చన్. ప్లీజ్ టేక్ ద క్వశ్చన్. దిస్ ఈజ్ 20 ohm. దిస్ ఈజ్ 9. ఓకే, దిస్ ఈజ్ 6 ohm. 6 ohm, 1 ohm,
1 ohm, 1 ohm, 7 ohm. Okay, little bit different గా ఉందా లేదా క్వశ్చన్. వాల్యూస్ కూడా నేను డిసిమిలర్ వాల్యూస్ ఇచ్చాను చూడండి, ప్లీజ్ నోట్ డౌన్. వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ అక్రాస్ టెర్మినల్ ఏ అండ్ బి? వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ అక్రాస్ టెర్మినల్ ఏబి? అదర్వైజ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏంటి? ఏంటిది చూడండి. కరెంట్ ఇక్కడ డివైడింగ్ ఇంటూ 2 parts. అగైన్ ఐ కెన్ సే దట్ 7 ohm, 1 ohm, 1 ohm ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఎట్లా? ఈజ్ దర్ ఎనీ డివిజన్ ఆఫ్ కరెంట్? నో, దెర్ ఈజ్ నో డివిజన్ ఆఫ్ కరెంట్. డెఫినెట్లీ వీ కెన్ సే దట్ దీస్ 3 resistors ఆర్ ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ ఇన్ సిరీస్. నౌ సీ వాట్ ఈస్ దిస్? అగైన్ ఈ నోడ్ దగ్గర కరెంట్ అనేది డివైడ్ ఇంటూ 2 parts. అగైన్ సేమ్ కరెంట్ ఈజ్ కమ్ ఆఫ్టర్ దిస్ నోడ్. ఎస్ ఆర్ నో? అంటే ఏదైతే కరెంట్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చిందో ఈ నోడ్ దగ్గర, అంటే ఇది ఇంకో నోడ్ దగ్గర సేమ్ కరెంట్ అనేది లీవ్ అవుతుంది. అంటే ఈ నోడ్ నుంచి ఈ నోడ్కి ఈ బ్రాంచెస్ అనేది ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. నౌ టెల్ మీ వాట్ ఈస్ దిస్? 7 + 1 + 1. వాట్ ఈస్ ద రిజల్టెంట్? 9. అంటే డెఫినెట్లీ వీ కెన్ సే దట్ దిస్ 6 ohm and this 9 ohm ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. వాట్ ఈస్ దిస్? 20. వాట్ ఈస్ దిస్? 9. దిస్ ఈజ్ 9 ohm, దిస్ ఈజ్ 6 ohm, దిస్ ఈజ్ 20 ohm. నౌ టెల్ మీ దిస్ ఈజ్ నోడ్ 2. అంటే ఈ రెండు రెసిస్టర్లు అనేది ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అని చెప్పొచ్చా లేదా? నౌ టెల్ మీ వాట్ ఈస్ ద రిజల్టెంట్? 6 × 9 / 6 + 9 ఎంత వస్తుంది? 6 × 9 / ఎంత ప్లీజ్? ఓకే, సంథింగ్ వాల్యూ. దిస్ ఈక్వలెంట్ వాల్యూ ఈక్వల్ టు దిస్ ఈజ్ 20. ఇది ఎంత వచ్చింది బ్రదర్? ప్లీజ్ టెల్ మీ ద ఆన్సర్. 3. ఓకే, ఎంత వస్తే అంత ప్లీజ్ నోట్. దిస్ ఎక్స్ అనుకుంటున్నా. ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు 20 + x. ఎక్స్ వాల్యూ ఏందో మీరు నాకు చెప్పండి. రైట్, చలో క్వశ్చన్ నోట్ చేయండి బ్రదర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ RPQ? సి కరెంట్ ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి? P దగ్గర. ఎక్కడ ఎండ్ అవ్వాలి? Q దగ్గర. మనం డెడ్ ఎండ్ నుండి వద్దాం. చూడండి, ఇట్లా సంథింగ్ డివైడ్ అయింది. ఓకేనా? ఇక్కడ డివైడ్ అయింది. ఇక్కడ నుంచి కరెంట్ 2 partsగా డివైడ్ అయింది. మళ్ళీ ఈ కరెంట్ అనేది మళ్ళీ 2 partsగా డివైడ్ అయిందా లేదా? అంటే ఈ రెండు రెసిస్టర్లు ప్యారలల్లో కనెక్ట్ చేశారా లేదా? ఎస్. అంటే వాట్ ఈస్ దిస్ వాల్యూ అండి? 20 ohm. ఎస్ ఆర్ నో? బట్ దిస్ టోటల్ రెసిస్టెన్స్ సేమ్ కరెంట్ అనేది ఈ రెసిస్టర్ అని చెప్పొచ్చా లేదా? అంటే 20 ఎంత వస్తుంది? 40. సిరీస్లో కనెక్ట్ చేసి చూడండి, నేను సర్క్యూట్ వేస్తాను, నో కన్ఫ్యూజన్. దిస్ ఈజ్ 40, దిస్ ఈజ్ 10. ప్లీజ్ హెల్ప్ మీ. దిస్ ఈజ్ 40, దిస్ ఈజ్ 10, దిస్ ఈజ్ 10, దిస్ ఈజ్ 40. నేను ఈ వాల్యూ మొత్తం రాస్తున్నా. 20 + 20 40. మళ్ళీ సపరేట్గా రాయాలన్నా? అవసరం లేదు కదా. సో వాట్ ఈస్ దిస్ అండి? 40. నౌ టెల్ మీ 40 ohm. మీకు కన్వీనియంట్గా ఇచ్చిన క్వశ్చన్. దిస్ ఈజ్ 40 ohm, 40 ohm. అగైన్ దిస్ 2 resistors ఆర్ ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అని చెప్పొచ్చా లేదా? వాట్ ఈస్ దిస్ వాల్యూ? 20. నౌ టెల్ మీ ఈ 20 ohm 10 ohm. ఇది 20 ohm. అగైన్ దిస్ 10 ohm. ఎస్ ఆర్ నో? నౌ సి దిస్ ఈజ్ 40, దిస్ ఈజ్ 10, దిస్ ఈజ్ 20, this is 10, 10, 10, 20, 40. Is it clear? Now see, ఇది సిరీసా కాదా? ఎస్ ఆర్ నో? 10 + 20 + 10 ఎంత? 40. అగైన్ దిస్ 40 వాల్యూ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏంటిది? ప్యారలల్. అంటే వాట్ ఈస్ ద ఈక్వలెంట్ సర్క్యూట్? దిస్ ఈజ్ 40, దిస్ ఈజ్ 40. ఎస్ ఆర్ నో? 40 ohm, 40 ohm.
అంటే వాట్ ఈస్ ద వాల్యూ? Yes, 20 ohm. That's it. So be careful. Okay. First of all, listen. Voltage source. Okay na? Voltage source. Voltage source. Heading vettandi. Voltage source. Next, current source. Comparison table. Current source. CU RRE. Current source. Now see. Voltage source having unique polarity. Okay. Current source having unique direction. So practical voltage source is different from ideal voltage source. There is no ideal. ఏదైనా ఐడియల్ హ్యూమన్ లేడు, ఐడియల్ ఏది లేదు. ఐడియల్ అంటే ఏంటిది? క్యారెక్టరిస్టిక్స్ అనేటిది లీనియర్గా ఫాలో అవ్వాలి. ఎస్ ఆర్ నో? ఈజ్ దేర్ ఎనీ పాసిబుల్? నో. ఒక డేలో ఒక మనిషి, ఒక వ్యక్తి నంబర్ ఆఫ్ రెస్పాన్స్ ఉంటుంది. అంటే ఎర్లీ మార్నింగ్ హ్యాపీగా ఉండొచ్చు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఏంటిది హ్యాపీగా ఉండకపోవచ్చు. అంటే ఒక పర్సన్ యొక్క బిహేవియర్ ఐడియల్ అంటే ఏంటిది? సేమ్. అంటే ప్రాబ్లం వచ్చినా, హ్యాపీ మూమెంట్ వచ్చినా సేమ్ రెస్పాన్స్ ఉండాలి. అంటే ప్రాబ్లం వచ్చినా ఏడవద్దు, ఐ మీన్ హ్యాపీయెస్ట్ మూమెంట్ వచ్చినా సంతోషపడద్దు. అంటే ఎవ్రీ టైం, ఎవ్రీ ఇన్స్టంట్ మోడరేట్గా మెయింటైన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఏంటిది? ఐడియల్. బట్ ఈజ్ దేర్ ఐడియల్? నో, దెర్ ఈజ్ నో ఐడియల్. సో అదేవిధంగా వోల్టేజ్ సోర్స్ అనేది 2 types. ఫస్ట్ ఆఫ్ ఆల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఎట్లా చెప్తామంటే యూనిక్ పొలారిటీ. కరెంట్ సోర్స్ ఈ నథింగ్ బట్ యూనిక్ డైరెక్షన్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకా కన్ఫ్యూజ్ అయితే, వోల్టేజ్ సోర్స్ అనేది గన్ను లాంటిది. ఓకేనా? కరెంట్ సోర్స్ అనేది, కరెంట్ అనేది బుల్లెట్ లాంటిది. బుల్లెట్కి డిరెక్షన్ ఉంటుంది, గన్నుకు డిరెక్షన్ ఉంటుందా? నో. సార్ నేను ఒక పర్టికులర్ డిరెక్షన్లో పెట్టినా నాకు వోల్టేజ్ సోర్స్కి అంటే డిరెక్షన్ ఉన్నట్టే అని చెప్పకండి ప్లీజ్. మనం ఒక కరెంట్కి, ఐ మీన్ బుల్లెట్కి డిరెక్షన్ ఇవ్వడానికి మనం వోల్టేజ్ సోర్స్, ఐ మీన్ ఏంటిది, గన్నుని ఒక పర్టికులర్ డిరెక్షన్లో ప్లేస్ చేస్తున్నాం. అంటే యూనిక్ పొలారిటీస్ పెట్టి, సపోజ్ నేను ఇప్పుడు సపోజ్ వోల్టేజ్ సోర్స్ అంటే ఏంటి? ప్లస్ మైనస్. కరెంట్ ఏ డిరెక్షన్లో మూవ్ అవ్వాలంటే నేను ఈ ప్లేస్లో పెట్టాలి. సపోజ్ నేను ఏం చేసిన, ఇఫ్ ఇట్ ఈస్ ప్లస్, ఇఫ్ ఇట్ ఈస్ మైనస్, కరెంట్ అనేది ఏ డిరెక్షన్లో మూవ్ అవుతుంది? ఈ డిరెక్షన్లో. అంటే నేను గన్ను ఏ ప్లేస్లో పెట్టినా, ఏ పొజిషన్లో పెట్టానో అంటే బుల్లెట్ అనేది ఆ డిరెక్షన్లో మూవ్ అవుతుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ సోర్స్ అనేది ఏంటిది? గన్ను లాంటిది. ఏంటి? కరెంట్ అనేది బుల్లెట్ లాంటిది. సో ట్రై టు రిమెంబర్. సో వోల్టేజ్ సోర్స్ అనేది బేసిక్గా మనకు ఇగో, ఇఫ్ ఇట్ ఈజ్ వోల్టేజ్ సోర్స్ నేను ఏం చేస్తున్నా? ద రెసిస్టెన్స్ ఆర్ఎస్ ఈజ్ నథింగ్ బట్ సోర్స్ రెసిస్టెన్స్ which is exactly connected in series with the voltage source. Okay, what is this? Voltage source. ఎట్లా చెప్తున్నావు? Polarities. Now see, current source ఏంటండి? కరెంట్ సోర్స్కి ద సోర్స్ రెసిస్టెన్స్ exactly connected in parallel with the ఓకే, 2 ప్యారలల్లో కనెక్ట్ చేస్తున్నాం. బట్ నాకు ఇక్కడ సోర్స్ రెసిస్టెన్స్ అనేది వోల్టేజ్ సోర్స్తో సిరీస్లో కనెక్ట్ చేసినాం. సోర్స్ రెసిస్టెన్స్ బోత్ ఆర్ సోర్స్ రెసిస్టెన్స్. ఈ సోర్స్ రెసిస్టెన్స్ అనేది కరెంట్ సోర్స్తో ప్యారలల్లో కనెక్ట్ చేసినాం. చూడండి, నేను ఐడియల్ వోల్టేజ్ సోర్స్ తీసుకుంటే నాకు ఎవ్రీ మెటీరియల్ హ్యావింగ్ సమ్ రెసిస్టెన్స్. సో బట్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్లో రెసిస్టెన్స్ విల్ బి ఈక్వల్ టు 0 ohm. ఇది ఇంపార్టెంట్, ఇది MCQ. అంటే ఏంటిది? సింప్లీ నాకు సపోజ్ దిస్ ఈజ్ వోల్టేజ్ సోర్స్, దిస్ ఈజ్ రీప్లేస్డ్ విత్ R ఈక్వల్ టు 0 ohm. 0 ohm అంటే వాట్ ఈస్ ది? షార్ట్ సర్క్యూట్. ఆర్ యూ అండర్స్టాండింగ్? 0 ohm ఈజ్ నథింగ్ బట్ షార్ట్ సర్క్యూట్. ఎట్లా చూడండి బ్రదర్, అకార్డింగ్ టు ఓమ్స్ లా V ఈక్వల్ టు IR. ఎస్ ఆర్ నో? I ఈక్వల్ టు V/R. నేనేమన్నా సంథింగ్ రెసిస్టెన్స్ ఎంత అన్నా? 0 అన్నాను. అంటే V/0 అంటే సంథింగ్ బై 0 అంటే ఏంటిది? ఇన్ఫినిటీ. అంటే ఇన్ఫినిటీ కరెంట్ ఉండదు, బట్ ఇన్ఫినిటీ అంటే సంథింగ్ కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? అంటే ఇన్ఫినిటీ కరెంట్ అంటే 0 కరెంట్ కాదండి. ఇన్ఫినిటీ అంటే మనకు ఐడియల్లీ ఇన్ఫినిటీ ఉండదు, బట్ సంథింగ్ కరెంట్ అయితే ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే డెఫినెట్లీ కరెంట్ పాసింగ్ అంటే దిస్ ఈజ్ ఏంటిది? షార్ట్ సర్క్యూట్. మళ్ళీ షార్ట్ సర్క్యూట్ గురించి నేను ఏసీలో చెప్తా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు రిమెంబర్, జస్ట్ రెసిస్టెన్స్ అనేది 0 ఉన్నప్పుడు కరెంట్ అనేది పాస్ అవుతుంది కాబట్టి నేను ఏమంటాను? దీన్ని షార్ట్ సర్క్యూట్ లెక్కలు తీసుకుంటా. నౌ సీ, దిస్ ఈజ్ వాట్ ఈస్ దిస్? ఐడియల్ వోల్టేజ్ సోర్స్. ఓకే, వాట్ ఈస్ ద ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్? ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్లో సేమ్ voltage source which is connected in series with the resistor, but this source resistance will be not equal to
జీరో, నాట్ ఈక్వల్ టు జీరో. అంటే ఎవ్రీ మెటీరియల్ హ్యావింగ్ సమ్ రెసిస్టెన్సా కాదా? అంటే కాపర్ తీసుకో, అల్యూమినియం తీసుకో, గోల్డ్ తీసుకో, ప్లాటినం తీసుకో, ఏదన్నా తీసుకోండి. ప్రాక్టికల్లీ ఎవ్రీ మెటీరియల్ మనం ట్రాన్స్మిషన్ లైన్స్కి యూజ్ చేసే ఏంటిది? అల్యూమినియం అలాంగ్ విత్ స్టీల్. అంటే అల్యూమినియంకి రెసిస్టెన్స్ ఉంటుంది, స్టీల్కి రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే రెసిస్టెన్స్ ఈక్వల్ టు జీరో అని ఎట్లా అంటామండి? నో, నాట్ అట్ ఆల్. సో రెసిస్టెన్స్ విల్ బి నాట్ ఈక్వల్ టు జీరో. అంటే ఐడియల్ వోల్టేజ్ సోర్స్ రెసిస్టెన్స్ విల్ బి ఈక్వల్ టు జీరో విచ్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద వోల్టేజ్ సోర్స్. బట్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటే సోర్స్ రెసిస్టెన్స్ విల్ బి నాట్ ఈక్వల్ టు జీరో విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద వోల్టేజ్ సోర్స్. Now come to the current source. Current source ఏమన్నాను? యూనిక్ డైరెక్షన్. సో కరెంట్ సోర్స్లో మనం తీసుకున్నప్పుడు నేను ఎట్లా చూస్తాను చూడండి. ఐడియల్ కరెంట్ సోర్స్. ఐడియల్ కరెంట్ సోర్స్లో సోర్స్ రెసిస్టెన్స్ విల్ బీ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అంటే నేను చూడండి, అకార్డింగ్ టు ఓమ్స్లో V ఈక్వల్ టు IR, నేను I ఈక్వల్ టు V/R. అంటే రెసిస్టెన్స్ అనేది ఇన్ఫినిటీ అంటే కరెంట్ ఏంటిది? జీరో. ఎస్ ఆర్ నో? కరెంట్ ఎప్పుడు జీరో అంటున్నాం మనం? దేర్ ఈజ్ నో ఫ్లో ఆఫ్ కరెంట్ అంటే ఓపెన్ సర్క్యూట్. మీరు ఏదైనా 2 వైర్స్ ఉన్నప్పుడు బ్రేక్ చేయండి, బ్రేక్ చేసినప్పుడు కరెంట్ ఫ్లో అవుతుందా? నో. అంటే కరెంట్ ఫ్లో అవుతుంది అంటే అక్కడ రెసిస్టెన్స్ అనేది ఇన్ఫినిటీ. అంటే డెఫినెట్లీ ఇన్ఫినిటీ అంటే ఏంటిది? కరెంట్ జీరో. కరెంట్ జీరో అంటే ఏంటిది? సింప్లీ ఇట్ ఈజ్ ఓపెన్ సర్క్యూట్. ఆర్ యూ అండర్స్టాండింగ్? సింప్లీ ఇట్ ఈజ్ ఓపెన్ సర్క్యూట్. అర్థమైందా? RS ఈక్వల్ టు ఇన్ఫినిటీ. క్లియర్? ఎస్ ఆర్ నో? బట్ ప్రాక్టికల్లీ నేను ఇక్కడ కనెక్ట్ చేసిన రెసిస్టెన్స్ అనేది హ్యావింగ్ సమ్ రెసిస్టెన్స్. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ లేదు కాబట్టి వీఆర్ కనెక్టింగ్ ఇన్ ప్యారలల్ విత్ ద సోర్స్. ఓకేనా? ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ కరెంట్ సోర్స్ and some resistance which is existing. This RS is not equal to infinity. Yes or no? Are you understanding? సో ఈ వాల్యూస్ మీకు తెలియాలండి. చాలామంది ఇది ఈక్వేషన్ అంత అవసరం లేదు. చూడండి, నేను ప్రూఫ్ కోసం చెప్పాను. రెసిస్టెన్స్ అనేది ఇన్ఫినిటీ అంటే డైరెక్ట్గా మనం చెప్పొచ్చు, కానీ మీకు అర్థం కావడానికి అకార్డింగ్ టు ఓమ్స్ లా V/R, V/infinity, సంథింగ్ బై ఇన్ఫినిటీ విల్ బీ ఈక్వల్ టు జీరో. ఫ్రమ్ హియర్ వి గాట్ I ఈక్వల్ టు జీరో. I జీరో అయిందంటే ఏంటిది? ఓపెన్ సర్క్యూట్ అంటే సింప్లీ ఇది తీసేసిన ప్రాబ్లం లేదు. ఇది మీకు అంటే తెలియడానికి నేను ఇట్లా పెట్టాను. అండ్ ప్రాక్టికల్ కరెంట్ సోర్స్లో మనకు జనరల్గా ఇన్ఫినిటీ అనేది ఉండదండి, సంథింగ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. బేసికల్లీ నా కరెంట్ సోర్స్ అంటే ఏంటిది? దిస్ రెసిస్టెన్స్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ద కరెంట్ సోర్స్. అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా నేను ఇన్ఫినిటీ అంటే ఏంటిది? ఓపెన్ సర్క్యూట్. నేను ఇన్ఫినిటీ అని నేను పెట్టాను కదా. అకార్డింగ్ టు కరెంట్ సోర్స్ వీ నీడ్ టు ప్లేస్ సమ్ రెసిస్టెన్స్ ఆర్ మెటీరియల్ దట్ ఈస్ హ్యావింగ్ సమ్ రెసిస్టెన్స్ బట్ దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అర్థమైందా? చలో, ఇక్కడ క్వశ్చన్స్ ఎట్లా ప్రెడిక్ట్ చేయొచ్చు? ఫస్ట్ ఐడియల్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఏంటిది? యూనిక్ పొలారిటీ. కరెంట్ సోర్స్ అంటే ఏంటిది? యూనిక్ డిరెక్షన్. ఎట్లా చూస్తారు మీరు? పొలారిటీ ఉంటే వోల్టేజ్ సోర్స్, డిరెక్షన్ ఉంటే కరెంట్ సోర్స్. నౌ సీ, నేను ఐడియల్ వోల్టేజ్ సోర్స్కి వస్తాను. ఐడియల్ వోల్టేజ్ సోర్స్లో బేసిక్గా సోర్స్ రెసిస్టెన్స్ విచ్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ with the voltage source. ఓకేనా? బట్ ఐడియల్ ఏముంటుంది? రెసిస్టెన్స్ విల్ బీ ఈక్వల్ టు జీరో, సింప్లీ రీప్లేస్డ్ విత్ షార్ట్ సర్క్యూట్. నెక్స్ట్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్లో రెసిస్టెన్స్ విల్ బీ నాట్ ఈక్వల్ టు జీరో, అందుకోసం నేను ఇక్కడ RS అని రాశాను. కరెంట్ సోర్స్, ఐడియల్ కరెంట్ సోర్స్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ద కరెంట్ సోర్స్. సో బట్ నాకు ఇక్కడ ఐడియల్ ఏంటిది? ఇన్ఫినిటీ ఇస్ నథింగ్ బట్ ఫ్రమ్ హియర్ వి గాట్ I ఈక్వల్ టు జీరో. అంటే సింప్లీ రీప్లేస్డ్ విత్ ఓపెన్ సర్క్యూట్. బట్ ప్రాక్టికల్ దిస్ ఈస్ నాట్ పాసిబుల్. సో వీఆర్ ప్లేసింగ్ సమ్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఓకే, చలో రాయండి. The resistance which is directly proportional to length. Note number 1, resistance directly proportional to length. Number 1 note resistance. మీరు కింద ఇది బాక్స్లో రాయండి బ్రదర్. స్టేట్మెంట్ రాసిన తర్వాత బాక్స్లో రాయండి ఇది. నెక్స్ట్ నోట్ నంబర్ 2, రెసిస్టెన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా. థర్డ్ పాయింట్ బాక్స్లో రాయండి. R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా. థర్డ్ పాయింట్ రెసిస్టివిటీ R
specific resistance, resistivity or specific resistance is independent of specific resistance, or resistivity is independent of length L, length and cross sectional area, length and cross sectional area. Every time LENTH cross sectional area అంటే ఫుల్గా రాయదండి, L, A. Okay, fine.